ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను. ఎంత బాగుందండి ఆ మాట. ఎవరి చిత్తానుసారంగా మనం అడగాలట? అడగటంలో అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే అడగటానికి హద్దు అదుపు లేదనుకుంటున్నారు చాలామంది. హద్దు అదుపు లేకుండా అడిగేమని దేవుడు చెప్పలేదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు కాబట్టి ఇంకా ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఏదైనాను అడగవచ్చును అనుకుంటున్నారు. ఏదైనాను అడగవచ్చును అని ఆయన చెప్పలేదు. రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్సు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయనను బట్టి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మనం ఆయన చిత్తానుసారముగా మనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, గుర్తుపెట్టేసుకోండి, అందరు రాసేసుకోండి. అడుగుడి మీకు ఇయ్యబడును, అది అందరికి తెలిసిన వచనం, అవునా కదా? అడుగుడి మీకు ఇయ్యబడును, అది అందరికీ తెలిసిన వచనం. అప్పుడు మనం ఏమనుకున్నామంటే ఒక మొక్క చదివేసుకుని మిగిలిన బైబిల్లో వచనాలు పట్టించుకోకుండా అడుగుడి ఏంటట మీకు ఇయ్యబడును అంట. అంటే మనం ఏం చేద్దాం? ఏదైనా అడుగుదాం. చూసారా? ఏదైనా అడగొచ్చా ప్రభువా నిన్ను? నీ ఇష్టం నాయన, నువ్వు ఏది కావాలంటే అది అడిగానైనా, నువ్వు ఏది అడిగి ఇచ్చేస్తాను నాయన అంటున్నాడు ఆయన. నువ్వు అడిగేది ఎలా అడగాలట? నువ్వు అడిగేది ఎలా అడగాలట? నా చిత్తానుసారంగా అడగాలి నాయన, నా చిత్తానుసారంగా అడగాలి. ఒకవేళ నువ్వు అడిగేది నా చిత్తానుసారంగా లేదనుకో, అప్పుడు ఏంటి ప్రభువా, మరి ఇస్తావా ఇవ్వవా? చెప్పండి. ఇవ్వను నాయన. నువ్వు అడిగేది నాకు అనుకూలంగా ఉండాలి. మొదట నాకు నచ్చాలి. ముందు నువ్వు నచ్చాలి. నీతో పాటు నువ్వు అడిగేది కూడా నచ్చాలి. నువ్వు అడిగేది నచ్చితే, నువ్వు నచ్చి నీతో పాటు నువ్వు అడిగేది నచ్చితే, నేను మెచ్చితే అది శాంక్షన్ చేస్తాను. నేను మెచ్చకపోతే, నువ్వు అడిగేది నాకు నచ్చకపోతే నేను నీకు దాన్ని నేను ఇవ్వను. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉంది ఇది.